వెల్కమ్ బ్యాక్ అమ్మా. లాస్ట్ వీడియోస్లో మనం ఏం చూసాం? ఇన్సర్టెడ్ బిగిన్, ఇన్సర్టెడ్ ఎండ్ ఇన్ డబ్లీ లింక్ లిస్ట్ చూసాం, రైట్? ఇప్పుడు ఏం చూద్దాము అంటే ఇన్సర్షన్ అట్ ఎనీ స్పెసిఫిక్ లొకేషన్, రైటేనా? ఇక్కడ నాకు స్పేస్ సరిపోలేదమ్మా, అందుకే నేను కొంచెం 4 నోట్స్ వేశాను. 5 వేద్దాం అనుకున్నా, బట్ ప్రోగ్రామ్కి స్పేస్ సరిపోదు. అందుకే నేను ఈసారి లొకేషన్ 3 ఇస్తాను. ఓకేనా? ఏ లొకేషన్లో మీరు ఎంటర్ చేద్దాం అనుకుంటున్నారు అంటే లొకేషన్ వాల్యూ ఎంత ఇస్తున్నాం మనం? 3. ఓకేనా? అప్పుడు ఒక నోడ్ క్రియేషన్ మీకు వచ్చు. 4 స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, మ్యాల్లాక్ పెట్టి ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ అండ్ టెంప్ టు నెక్స్ట్, టెంప్ టు ప్రీవియస్ నల్ చేసేస్తాం. ఆ స్టెప్స్ కూడా నేనేం రాయలేదు. ఇప్పుడు ఇక్కడ ఒక నోడ్ క్రియేషన్ జరిగింది ఆ 4 స్టెప్స్తో అనుకుందాం. ఓకేనా? 12 అనుకుంటున్నాను. ఈ ప్రీవియస్ అండ్ నెక్స్ట్ పార్ట్స్ నల్ ఉంటాయి. దీని అడ్రస్ 500 అంటే కొత్త నోడ్ని ఎవరు పాయింట్ చేస్తూ అంటారు? టెంప్ అంటే టెంప్ 500ని పాయింట్ చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ మనం సింగిల్ లింక్ లిస్ట్లో ఇట్లాంటిది చూసాం, రైట్? ఎప్పుడైతే ఒక నోడ్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటామో దాని ముందు నోడ్ వరకు మనం ట్రావర్స్ చేయాలా. ఇప్పుడు లొకేషన్ 3 అంటే లొకేషన్ 2 వరకు మనం ట్రావర్స్ చేయాలా. కాబట్టి నేనేం తీసుకుంటున్నాను ఇక్కడ? పీటీఆర్. ఎక్కడి నుంచి ట్రావర్స్ చేయాలా? ఫస్ట్ నోడ్. కాబట్టి పీటీఆర్లోకి ఏం స్టోర్ చేసి పెట్టుకుంటారు? పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు హెడ్. నెక్స్ట్ మా ట్రావర్సింగ్ కోసం I ఈజ్ ఈక్వల్ టు 1, I లెస్ దాన్ లొకేషన్ -1, I ప్లస్ ప్లస్. ఇది మనకు వచ్చు, అవునా? ట్రావర్సింగ్ కోసం పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు ptr2. నెక్స్ట్ ఫస్ట్ టైం I వాల్యూ ఎంత ఉంటుంది మన దగ్గర? 1. లొకేషన్లో 3 ఉంది, 3 - 1 ఎంత అవుతుంది మనకి? 2. 1 లెస్ దాన్ 2, ట్రూ. లోపలికి వస్తే పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు ptr2. నెక్స్ట్ అప్పుడు ఇక్కడున్న 100 పోయినాక ఎంత వస్తుంది? 200, రైటే కదమ్మా? 100 పోయి 200 వస్తుంది. అంటే ఇక్కడ 100కి 200. ఈ లింక్ బ్రేక్ అవుతుంది, ఈ లింక్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఒకే ఒక స్టేట్మెంట్ ఉంది కాబట్టి I ప్లస్ ప్లస్ జరిగితే I వాల్యూ ఎంత వస్తుంది? 2. 2 లెస్ దాన్ 2 ఫాల్స్ కాబట్టి ఇంకా ట్రావెల్సింగ్ అనేది ఆపేస్తుంది. ఓకేనా? ఏం డౌట్స్ లేదు ఇక్కడి వరకు. నెక్స్ట్ ఇది నా నోడ్ అయినప్పుడు దీనికి లెఫ్ట్ కనెక్షన్స్ కూడా ఉంటాయి, రైట్ కనెక్షన్స్ కూడా ఉంటాయి. ఇన్సర్షన్ కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలా? రైట్ కనెక్షన్స్. ఓకేనా? రైట్లో కూడా ఫార్వర్డ్ కనెక్షన్ అంటే ఈ పార్ట్లోకి నాకు ఎంత రాలా? 300. ఇది అంటే ఏం లొకేషన్ 3 అమ్మ. నెక్స్ట్ ఇది అంటే మనం ఏం చెప్పచ్చు? టెంప్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత రాలా? 300. ఆ 300 ఎక్కడ ఉంది? పీటీఆర్ టు నెక్స్ట్, రైటేనా? సో ఏమని రాయొచ్చు? పీటీఆర్ టు నెక్స్ట్. అప్పుడు నాకు ఇక్కడ ఉన్న నలిపోయి ఎంత వస్తుంది? 300. అప్పుడు ఈ లింక్ ఫామ్ అవుతుంది. ఫార్వర్డ్ లింక్ ఓకే. నెక్స్ట్ ఏం కావాలి మనకి? బ్యాక్వర్డ్ లింక్ అంటే ఈ పార్ట్ దాని లోపలికి నాకు 500 రావాలా. యాక్చువల్గా ఆలోచించండి, నాకు ఒక నోడ్, ఒక పాయింటర్ ఇక్కడ పాయింట్ చేస్తా అంటే దట్ పాయింటర్ టు ప్రీవియస్ అనుకుంటా అంటివి, రైటేనా? బట్ ఈ 300 అడ్రస్ ఉన్న నోడ్కి ఏ పాయింటర్ పాయింట్ చేసి లేదు. మీరు కావాలంటే తీసుకోవచ్చమ్మా, సమ్ క్యూ తీసుకొని పీటీఆర్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ అని. నెంబర్ ఆఫ్ పాయింటర్స్ మనకేమవుతాయి? ఎక్కువైపోతాయి. లేదు నేను అయినా కూడా తీసుకుంటానంటే తీసుకోండి, ఏమవుతుంది? క్యూ అనే ఒక పాయింటర్ తీసుకోండి, పీటీఆర్ టు నెక్స్ట్ అని క్యూలో స్టోర్ చేయండి. అప్పుడు ఇక్కడ క్యూ పాయింటర్ ఉంటుంది, క్యూ టు ప్రీవియస్ అని తీసుకోవచ్చు, ఏం కాదు. ఓకేనా? నేనే అట్లా తీసుకోవట్లేదు, డబల్ పాయింటర్ టు పాయింటర్ యూస్ చేద్దాం అనుకుంటాను. ఎట్లా? ఒకసారి చూడండి. మీకు ఏం కావాలా? 300 కావాలా. ఆ 300ని మనం ఏమని రాసుకోవచ్చు? పీటీఆర్ టు నెక్స్ట్. పీటీఆర్ టు నెక్స్ట్ అన్నప్పుడు నాకు ఎంత వచ్చేస్తుంది? 300. ఈ 300 టు ప్రీవియస్ డబల్ పాయింటర్. ఫస్ట్ పీటీఆర్ టు నెక్స్ట్ అన్నప్పుడు ఎంత వస్తుంది మనకి? 300. ఆ 300 టు ప్రీవియస్ లోకి ఎంత రాళ్ళ మనకి? ఇంకా ఈ లింక్ ఫామ్ చేయలేదమ్మా నేను. టెంప్ అంటే 500 వచ్చేస్తుంది. అప్పుడు 300 టు
ప్రీవియస్లోకి నాకు ఎంత వస్తుందో 500. ఎప్పుడైతే ఇక్కడ 500 వస్తుందో ఈ కింద బ్యాక్వర్డ్ లింక్ డిస్కనెక్ట్ జరుగుతుంది. ఇప్పుడు ఈ లింక్ క్రియేట్ అవుతుంది. రైటే కదా, రైట్ లింక్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఏం కావాలో మనకి లెఫ్ట్ లింక్, లెఫ్ట్లో ఫార్వర్డ్ లింక్ అన్నప్పుడు పీటీఆర్ టు నెక్స్ట్, రైటేనా, పీటీఆర్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసేస్తారు, టెంప్. అప్పుడు ఇక్కడున్న 300 పోయి దాంట్లో ఉన్న 500 వచ్చేస్తుంది. అప్పుడు పైన లింక్ కట్ అయిపోతుందమ్మా, ఈ లింక్ క్రియేట్ అవుతుంది. ఫార్వర్డ్ అయిపోయింది. ఇంకా నాకేం కావాలా, బ్యాక్వర్డ్ లింక్. బ్యాక్వర్డ్ అన్నప్పుడు ఏం రాస్తాం, టెంప్ టు ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత రాయాలి మనకి, పీటీఆర్. అప్పుడు ఇక్కడ నల్ పోతుంది, పీటీఆర్లో ఉన్న 200 వస్తుంది. బ్యాక్వర్డ్ లింక్ అంతే. మనం ఎక్కడ హెడ్ టైల్ని టచ్ చేయట్లేదు కాబట్టి అవి ఏం మనకి డిస్టర్బ్ కావు. ఓకేనా, మిడిల్ లింక్స్ మాత్రమే మనకి క్రియేషన్ జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇది ఒకవేళ సింగిల్ లింక్డ్ లిస్ట్లో ఇన్సర్ట్ మిడిల్ ఎవరైనా చూడకపోతే చూడండి మనమే లొకేషన్ ఎంటర్ చేయాలా. ఒకవేళ లొకేషన్ 1 అయితే ఇన్సర్ట్ బిగిన్ని కాల్ చేయాలా. లొకేషన్ గ్రేటర్ దాన్ లెంత్ అయితే ఇన్సర్షన్ నాట్ పాసిబుల్ అని రాసేయాలా. అవన్నీ నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఫస్ట్ అది చూడండి. ఓకేనా. సో ఎట్లా చేద్దాం, ఎల్ అనే ఒక ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకుందామా, లెంత్ అనే ఫంక్షన్ని డైరెక్ట్గా కాల్ చేసేద్దామా. ఎక్స్ట్రా వేరియబులా లెంతా, ఓకే ఎక్స్ట్రా వేరియబుల్. ఇప్పుడు చూడండి, వాయిడ్ ఏం రాస్తున్నాం మనం, ఇన్సర్ట్ అండర్స్కోర్ మిడిల్ లేదా అట్ ఎనీ స్పెసిఫిక్ లొకేషన్. మనకి ఇక్కడ పీటీఆర్ అనే పాయింటర్ అవసరం పడుతుంది. సో స్ట్రక్ట్ నోడ్ స్టార్ పీటీఆర్, నేను ఇక్కడే పీటీఆర్లోకి హెడ్ని అసైన్ చేసేస్తాను. నెక్స్ట్ ఇంట్ లూప్స్ కోసం ఐ లొకేషన్ ఇంకా ఎక్స్ట్రా వేరియబుల్. నెక్స్ట్ ఫస్ట్ లొకేషన్ ఎంటర్ చేసుకుంటాను, ప్రింట్ఎఫ్ \n ఎంటర్ లొకేషన్ టు ఇన్సర్ట్. నెక్స్ట్ scanf %d అడ్రస్ ఆఫ్ లొకేషన్. నెక్స్ట్ l ఈజ్ ఈక్వల్ టు లెంత్ అనే ఫంక్షన్ని కాల్ చేసుకున్నాను. నెక్స్ట్ ఫస్ట్ అది లొకేషన్ 1 ఏమో చెక్ చేస్తానా అంటే ఎట్లా రాస్తారు, ఇఫ్ లొకేషన్ ఈజ్ ఈక్వల్ టు 1 అప్పుడు డైరెక్ట్గా ఇన్సర్ట్ బిగిన్ని మనం కాల్ చేయాలి కాబట్టి ఇన్సర్ట్ అండర్స్కోర్ బిగిన్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ లొకేషన్ గ్రేటర్ దాన్ లెంత్ అయితే printf insertion not possible, no such location to insert a node. ఓకేనా. ఎల్స్ ఆ రెండు సిచ్యువేషన్స్ కానప్పుడు కిందకు వస్తుంది. ఫస్ట్ నోడ్ క్రియేషన్ అన్నా చేయండి, ట్రావెల్స్ అన్నా చేయండి, ఏది చేసినా ఏం కాదు. నేను నోడ్ క్రియేషన్ చేస్తున్నాను. ఓకేనా. ఇక్కడ పీటీఆర్తో పాటు టెంప్ అనే ఒక పాయింటర్ని కూడా క్రియేట్ చేసుకోండి. లోకల్ వేరియబుల్ అవసరం కదమ్మా. నెక్స్ట్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రక్ట్ నోడ్ స్టార్ malloc size of struct node. నెక్స్ట్ డేటాని ఎంటర్ చేసుకుంటాను, నోడ్ డేటా printf నెక్స్ట్ scanf నెక్స్ట్ టెంప్ టు నెక్స్ట్ టెంప్ టు ప్రీవియస్ రెండింటిని నల్ చేసేస్తున్నాను. టెంప్ టు ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ టు నెక్స్ట్
ఈజ్ ఈక్వల్ టు ఏం చేసేస్తున్నాం మనం నల్. ఇక్కడికి నోడ్ క్రియేషన్ జరిగింటుంది. నెక్స్ట్ ఆల్రెడీ పీటీఆర్లో హెడ్ మనం స్టోర్ చేసి పెట్టేసినాం. ఇప్పుడు లొకేషన్ -1 వరకు మనం ట్రావర్స్ చేయాలా. దానికోసం ఫర్ I is equal to 1, I less than location -1, I plus plus PTR is equal to PTR to next ట్రావర్స్ జరిగి లొకేషన్ -1 దగ్గర PTR అనేది పాయింట్ చేస్తూ ఉంటుంది. రైట్. ఇప్పుడు నాకు ఈ కనెక్షన్స్ జరగల. రైట్. ఫస్ట్ రైట్ కనెక్షన్స్ temp to next is equal to PTR to next. మళ్ళీ PTR to next to previous double pointer PTR to next to previous is equal to temp. next left connections PTR to next is equal to temp to previous is equal to PTR. temp to previous is equal to PTR. ఓకేనా. 4 కనెక్షన్స్ కంప్లీటెడ్. ఎల్స్ కూడా క్లోజ్ చేస్తాను, ఫంక్షన్ని కూడా క్లోజ్ చేస్తాను. ఇది మా ఇన్సర్ట్ మిడిల్. అండ్ దీని కాంప్లెక్సిటీకి వచ్చేసరికి ఏ లొకేషన్ ఇస్తారో మనకి తెలీదు. అవునా. మీరు ఇచ్చే లొకేషన్ని బట్టి నాకు నెంబర్ ఆఫ్ ట్రావెల్సెస్ అనేటివి జరుగుతాయి, n నెంబర్ ఆఫ్ టైమ్స్. కాబట్టి దీని కాంప్లెక్సిటీ O ఆఫ్ n వస్తుంది. ఎన్నిసార్లు ట్రావెల్స్ చేయాలో మనం చెప్పలేం, ఎంత టైం పడుతుందో కూడా చెప్పలేం. సపోజ్ నా దగ్గర ఒక 15 నోట్స్ ఉన్నాయి అనుకోండి. 15 నోట్స్ ఉన్నప్పుడు నా లొకేషన్ 7 అయి ఉండొచ్చు, అప్పుడు 6 వరకు ట్రావెల్స్ చేయాలా చెప్పలేం కదమ్మా. మీరు ఇచ్చే లొకేషన్ని బట్టి ట్రావెల్సల్ జరుగుతుంది. కాంప్లెక్సిటీ O ఆఫ్ n అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో డిలీషన్ చూద్దామమ్మా. ఓకేనా. బాయ్ మా. థ్యాంక్ యూ.